ఎస్టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి అక్టోబర్ 2వ తారీఖు బుధవారం. ఈరోజు మరి మహాలయ అమావాస్య, అలాగే మరి గాంధీజీ జయంతి ఉన్నాయి. ఈ అమావాస్య తిథి అనేది అర్ధరాత్రి 12 గంటల 18 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి మరి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి ఉంటుంది. ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికి ఉత్తర పల్గుని నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాల వరకు, తదనంతరం హస్తా నక్షత్రం ఉంటాయి. ఇక ఈరోజు ఈ పితృపక్షం అనేది పూర్తవుతుంది. అలాగే ఇవాళ నిర్వహించే ఏ పితృ కార్యక్రమైనా కూడా అది కూడా ఉత్తమ ఫలితాలని అందిస్తుంది, మన పెద్దవాళ్ళకి సద్గతులు కల్పిస్తుంది. కనుక ఈరోజు వాటికి సంబంధించిన అంశాలు ఏవైనప్పటికీ కూడా అవి ప్రయోజనిస్తాయి. అలాగే అవి ఏమి చేయలేని వాళ్ళు ఏదైనా సరే పేద బ్రాహ్మణులకి కానీ, తర్వాత ఏదైనా సరే గుళ్ళకి కానీ, చారిటబుల్ ట్రస్టులకు కానీ ఏదైనా సరే కొంతవరకు మనం వాళ్ళ పేర్లు చెప్పి దానం చేసినట్టయితే కనుక అవి కూడా తప్పకుండా మంచి చేయడానికి సహకారాన్ని ఇస్తాయి. కనుక ఇక ఆ రకంగా చేయండి. ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేష రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేష రాశి వారికి అయితే కనుక ఈరోజు ఇంకా మరింత మంచి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వారంలో అత్యధిక భాగం అంతా కూడా వీరికి మంచి ఫలితాలు ఉంటే మొదట ఆందోళన కలిగించినప్పటికీ కూడా క్రమంగా ఒక్కొక్క సమస్య కూడా దూదిపింజలాగా తేలిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. కానీ వీరు మానసికంగా తగినంత దృఢంగా లేకపోవటం, లేక ఆలోచించవలసిన దానికన్నా కూడా ఎక్కువ ఆలోచించడం, వీటి వల్ల కొంత సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఉండే పరిస్థితి అంతా కూడా గత 2 రోజులుగా కూడా వీరికంతా కూడా కొంత ఆనందాన్ని ఇచ్చే అంశాలు ఎక్కువగా కనబడటం, చివరికి ఏదైనా సరే ఒక వార్త అనేది మనకి ఎంతో కొంత లాభాన్ని ఇచ్చేది, మన బాధల్ని మర్చిపోయేలాగా చేసేది ఉండటం వల్ల కూడా వీరికి ఎక్కువ ఆనందాన్ని ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. సంతాన ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సూర్యుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మరీ అంత అనుకూల వాతావరణం అయితే ఏమీ కనిపించడం లేదు. ముఖ్యంగా షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యవహారాల్లో దూరంగా ఉండండి. ఏదైనా సరే ఒక కొత్త నిర్ణయం తీసుకుందాము అనుకున్నప్పుడు మనకి తోచిందే చేయటం కాకుండా అవసరం వస్తే భార్యదో, అమ్మదో, నాన్నదో కొంతవరకు సలహాలు తీసుకుని ముందుకెళ్ళటం అనేది చాలా అవసరం. లేదంటే ముందు ఇబ్బంది పడే అవకాశం కానీ, నష్టపోయే సూచనలు కానీ ఎక్కువగా కనిపిస్తాయి. ఇక సంతాన విషయంలో కూడా ఎంతో కొంత ఈరోజైతే ఆనందాన్ని అయితే పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ నిర్వహణలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండండి. అమ్మ వైపు ఉండే బంధువులతో మాట పడకుండా చూసుకోండి. ఇంకా ఇతరత్ర ఈరోజైతే చెప్పుకోదగిన చెడు పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది అయితే కనిపిస్తుంది. ఇతరుల యొక్క సహకారం పరిపూర్ణంగా లభిస్తుంది. మానసికంగా గత 2-3 రోజులతో పోలిస్తే ఈరోజు మరింత బలోపేతంగా ఉండగలం అనేది, అలాగే క్రమంగా మీకుండే ఏదైనా సమస్య నుంచి కూడా బయటపడుతూ ఉండటం అనేది, ఒక స్థిరమైన ఆనందాన్ని పొందడానికి కొంతవరకు పరిస్థితులు దారితీయటం అనేది మీకు కొంతవరకు ఆనందాన్ని ఇవ్వటం అనేది కూడా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మీదే ప్రథమ స్థానముగా ఉండటం అనేది, తర్వాత బయట ఏదైనా సరే మనం ప్రదర్శించే అంశాల్లో కూడా 10 మంది దృష్టిని ఆకట్టుకోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది కొంత ముందు ఆర్థికంగా ఎక్కువ ఖర్చుకి దారి తీసినప్పటికీ కూడా క్రమంగా మనం పెట్టే ప్రతి పైసా ఈరోజు ఎంతో కొంత సద్వినియోగమైందే అనే ఒక రకమైన తృప్తికి అయితే లోను కావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఇతరత్ర మానసికంగా మీరు ఏదైతే గత 2 రోజులుగా అలసిపోయి ఉన్నారో ఆ అలసట నుంచి ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఒత్తిడి అనేది ఉద్యోగాల్లో మటుకు యథాప్రకారంగానే కొనసాగడం అనేది అయితే ఉంటుంది. సంతానపరంగా శుభవార్తలు వింటారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక విషయాల్లో
జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఎంత అక్కర్లేని ఖర్చులు తగ్గించుకుంటే అంత మంచిది అని మీరు ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచి జరుగుతుంది. ఇక ఇతరత్రా ఏదైనప్పటికీ కోర్టు వ్యవహారాలు ఉంటే గనుక ఒక కొలిక్కి రావటం అనేది కూడా కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా గత 2 రోజులతో పోలిస్తే ఈరోజు కొంత ఉపశమనం పొందడం అనేది, అంటే ఇప్పటికే ఏదైనా సరే ఈ వైరల్ ఫీవర్స్ గానీ ఇలాంటి వాటితో ఎవరైతే కొట్టుమిట్టాడుతున్నారో వాటి నుంచి ఈరోజు ఎంతో కొంత ఖచ్చితంగా ఉపశమనం లభించడం అనేదైతే కనిపిస్తుంది. నాన్నగారు అటువైపు ఉండే వాళ్ళతో కూడా మీ యొక్క పరిచయాలు గానీ, బంధాలు గానీ మరింత మెరుగుపడతాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వీరభద్ర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఒక అదుపు లేని, క్రమశిక్షణ లేని ఇదైతే ఎక్కువగా కనిపిస్తోంది. ఇక దూర ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా అవి సానుకూలం అవ్వటం అనేదైతే ఉంటుంది. ఇక పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక సంబంధాలు దగ్గర దాకా వచ్చి, నోటి దాకా వచ్చి కుదరని పరిస్థితులు, లేదా ఒక్కోసారి వాటిని రద్దు చేసుకునే పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తోంది. సంతాన విషయాల్లో కూడా ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త పడండి. అలాగే వ్యక్తిగతంగా మనకుండే వ్యసనాల విషయంలో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. తులారాశి వారికైతే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉండేది కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు కూడా ఏదైతే మనకు అవసరం ఉందో ఆ పనులన్నీ కూడా సాధ్యమైనంత వరకు చకాచకా చేసేసుకుంటే కనుక తప్పకుండా మీరు మరింత మంచిని పొందే అవకాశం అయితే ఉంటుంది. ఏ పని కూడా వాయిదా వేయకుండా ఎప్పటి పని అప్పుడు కనుక మీరు చేసేసినట్టయితే తప్పకుండా లాభం చేకూరే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. తర్వాత దగ్గర ప్రయాణాలు చేసి వాటి ద్వారా సంపాదనలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఎంతో కొంత లాభాన్ని పొందడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక నాన్నగారితో కూడా మనకి ఏవైతే ఇప్పుడు గత 2-3 రోజులుగా ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల్లో కూడా ఈరోజు ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సూర్యనారాయణమూర్తికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా ఏవైతే మరి వెనక్కి వెళ్ళిపోతూ లేదా మనని కొంతవరకు ఊగిసలాడుతూ ఉన్న పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులన్నీ కూడా ఈరోజు ఎంతో కొంత చాకచక్యంగా మీరు పూర్తి చేయగలగటం, ఎంతో కొంత అదృష్టం తోడవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇంకా బయటికి వెళ్ళాలి అనే ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళైతే కనుక తప్పకుండా విజయం సాధించడం అనేది అయితే ఉంటుంది. కొత్తగా ఉద్యోగం పొందే వాళ్ళకి స్థాన మార్పులతో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక అంశాలు ఈరోజు చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే లేవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంత ఇబ్బందిగానే ఎక్కువగా కనిపిస్తుంది. మానసికంగా దృఢంగా లేకపోవటం అనేది కానీ, తీసుకునే నిర్ణయాల్లో ఒడిదుడుకులు కానీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేయాలనుకుంటే మాత్రం సాధ్యమవుతాయి. తర్వాత ఇప్పటికే దూర ప్రదేశాల్లో ఉన్న వాళ్ళైతే కనుక ఈరోజు కొంతవరకు వారికి మేలు జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. నాన్న వైపు ఉండే బంధువుల సహాయ సహకారాలు లభించడం, ఇప్పటిదాకా ఏమైనా సరే అపార్థాలు ఉంటే కనుక అవి సమసిపోవటం అనేది కూడా ఉంటుంది. కనుక ఈరోజు వీరికి ఎక్కువగా మిశ్రమ ఫలితాలు ఇస్తుందని చెప్పవలసి ఉంటుంది. ఈరోజు వీరు వెంకటేశ్వరం వజ్రకవచం కనుక చదువుకున్నట్టయితే కనుక ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మానసికంగా, శారీరకంగా ఈరోజు కూడా ఎంతో కొంత గలాభ అనేది కనిపిస్తుంది. కుదురుగా ఉంచలేని పరిస్థితులు. అలాగే మనం ఎంత కుదురుగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా గిల్లి జోలపడే వ్యక్తులు, ఏ రకంగా మనం ఎక్కువగా ఇబ్బంది పడటం అనేది కూడా కనిపిస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంత మెరుగుదల లేకపోవటం. ఏదైనా సరే ఒక అనారోగ్యం వచ్చింది అంటే కనుక అది మరి కొద్దిగా వెంటనే ఉపశమనం ఇవ్వలేకపోవటం కూడా వీరు కొంత చికాకు పట్టడం అనేది అయితే ఉంటుంది. అత్యవసరంగా చేయవలసిన పనులు ఉంటాయి కానీ అందుకు శరీరం సహకరించలేకపోవటం, ఆలోచనలు కానీ ఇంట్లో ఉండే పరిస్థితులు కానీ అందుకు మనకి చేదోడువాదిగా ఉండలేకపోవటం, ఇలాంటివన్నీ కూడా మీలో మరింత ఒక అసహనాన్ని పెంపొందించడం అనేది కూడా కనిపిస్తుంది. కనుక ఈరోజు మరి మానసిక శాంతి కోసం ఎక్కువగా ఏదైనప్పటికీ కూడా ఈ చంద్రకవచం అనేది చదివితే కనుక ఎంతో కొంత లాభం అనేది ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఏదో రకమైన వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. అలాగే ఇప్పటికే ఏదైనా సరే భార్యాభర్తలు విడిపోవాలి అనుకునే ఎవరైతే దంపతులు ఉంటారో ఆ దంపతుల యొక్క పనులు కొంతవరకు ఈరోజు ముందుకెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు కానీ ఈరోజు ఏమైనా కానీ వాటికి సంబంధించిన
పరీక్షలు కానీ లేదా వాటికి సంబంధించిన ఏమైనా సరే మనం దరఖాస్తులు నింపాలి అనుకుంటే కానీ అప్లై చేయాలనుకునే వాటికి అలాంటి వాటికి ఈరోజు అయితే కొంతవరకు అనుకూలకంగా ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మరి ఈ గోధుమ పిండి పంచదార కలిపి ఏదైనా సరే చీమలకి వాటికి వేయటం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే ఉంటాయి. చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంత ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మన యొక్క ఏదైతే కార్యనిర్వహణ ఉంటుందో కూడా అది 10 మందిని ఆకట్టుకోగలుగుతుంది. బయట మాత్రం మనల్ని అందరూ కూడా మెచ్చుకోవటం అనేది ఉన్నప్పటికీ కూడా ఇంట్లో మాత్రం ఏదో రకంగా నలిగిపోయే పరిస్థితులైతే కనిపిస్తాయి. ఇటు శారీరకంగా ఉండేది ఏదైతే ఒక గత కొద్ది రోజులుగా మనల్ని వేధిస్తున్న కాళ్ళ సమస్యలు అనుకోండి, కీళ్ళ సమస్యలు అనుకోండి, లేదా ఇలా ఫీవర్స్ అనుకోండి, ఇలాంటి వీటిలో పెద్దగా మరి ముందుకెళ్ళే పరిస్థితి గానీ, ఉపశమనం లభించే పరిస్థితి గానీ పెద్దగా మీకు లేకపోవడం అనేది మీ మీద మీకే ఎక్కువ కోపం కలిగించడం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు భద్రకాళికి సంబంధించి పూజలు చేసుకుంటే ఎంతో కొంత లాభం ఉంటుంది.